ఆరుగాలం శ్రమించి పంటను పండించారు. పంటను అమ్ముకుంటే అప్పులు తీరతాయని ఆశపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కంట్లో కారం కొట్టింది. వారికి కన్నీరే మిగిల్చింది. దళారులు చెప్తున్న ధర చూసి కడుపు మండిపోయింది. ఆగ్రహం కట్టలు తెంచుకోగా మిర్చి రైతులు రోడ్డెక్కారు. గుంటూరు మిర్చి ఘాటు అమరావతిని తాకుతుందా లేదా? వాస్తు స్టోరీ. ఏపీలో మిర్చి సాగు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది 3.94 లక్షల ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. గత ఏడాది కంటే ఈసారి సాగు పెట్టుబడి రెట్టింపైంది. వైరస్, వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి సగానికి సగం తగ్గిపోయి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాలకు మించి దిగుబడి రాని పరిస్థితి. మరికొంతమంది రైతులకైతే సగానికి సగం తాలూకాయలు పండాయి. గుంటూరు యార్డులో మిర్చిలో రారాజుగా పేరొందిన తేజ రకమే 11,000 నుంచి 12,500 మాత్రమే పలుకుతోంది. మిగిలిన రకాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. క్వింటాలకు 7,000 నుంచి 9,000 లోపు పలుకుతోంది. గత ఏడాది తేజ రకానికి 26,000 రూపాయల ధర పలికింది. మిగిలిన రకాలు 18,000 నుంచి 23,000 వరకు అమ్ముకున్నారు. ఇప్పటి ధరలు చూసిన రైతు గుండె తరుక్కుపోతోంది. పెట్టింటామన్నా ఎకరాకి 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అడుగుతున్నారు ఈ రోజు 6,000, 7,000, 8,000 ఇస్తావా, లేకుంటే ఆరుబోసుకో, ఎండబెట్టుకో, ఇసలా పెట్టుకో అని వాళ్ళు కొట్టువాళ్ళు అంటున్నారు. ఎక్కడ తిరిగినా మా మీదకి, రైతుల మీదకే వస్తున్నారు. మిర్చి రైతుల కష్టాలు తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డులో పర్యటించి వారి కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. వెంటనే మిర్చికి గిట్టుబాటు ధర ప్రకటించి మార్కెట్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో కూటమి ప్రభుత్వం హైడ్రామా మొదలుపెట్టింది. కంటి తుడుపు చర్యల్లో భాగంగా కేంద్రానికి లేఖ రాశారు. కూటమి ఎంపీలు అయితే ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మాట్లాడాం, గిట్టుబాటు ధర కల్పించడానికి కేంద్రం ఒప్పుకుంది అంటూ హడావుడి చేశారు. అయితే పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఒక ఎకరం నాటిన 30 క్వింటాలు వచ్చింది. వీడికి వచ్చినేమో ఈ ఆల్టీ అయితే అమ్మాలే. మొన్న అయితే 13,000 అమ్మినాయి. 3 లక్షలు అప్పు ఉంది సార్ నాకు. వాళ్ళేమో ఎమ్మటి పడుతుండ్రు, మిరగాయలు అమ్ముకుంటరా అని. మొన్నటి వరకు 10 నుంచి 12,000 పలికిన తేజ రకం ధర ఇవాళ 8,000కు పడిపోయింది. సాధారణ రకాలకైతే క్వింటాకు 4,000 నుంచి 5,000 వరకు అడుగుతున్నారు. మొన్నటి వరకు 4,000కు కొన్న తాలూకాయలైతే 2,000కు ఇస్తే ఇవ్వు, లేకుంటే ఇంటికి తీసుకువెళ్లిపో అని బెదిరిస్తున్నారు. దీంతో కడుపు మండిపోయిన రైతులు మంగళవారం గుంటూరు మిర్చి యార్డులో ఆందోళనకు దిగారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు నర్సరావుపేట రోడ్డుపై బైఠాయించి 2 గంటల పాటు ఆందోళన చేశారు. ప్రభుత్వం ఎప్పటిలానే మిర్చి యార్డు వద్ద భారీగా పోలీసులను దించింది. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు పక్కకు లాగేశారు. సార్ మీరు ఏం చేయలేరు, చేస్తే చేస్తామని చెప్పండి, చేయకుండా మా శాతకాని ప్రభుత్వం అని చెప్పండి. డైరెక్ట్ గా మేము చెప్పాం అంటే మేము ఎందుకు చేయలేము? పోలీసులు ఆ మాట అంటే గినా మమ్మల్ని కొట్టడానికి వస్తారు. 2 బస్సులు వేసుకొని వచ్చారు, బస్సు చుట్టున్నారు. మేము ఏదనంటే ఎంటబడి కొట్టే తట్టున్నారు వాళ్ళు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటున్నారు రైతులు.